వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. నిన్న మార్కెట్స్ కి 6 వారాల్లో అత్యధిక లాభాన్ని పొందిన డేగా మనం చెప్పొచ్చు. సెన్సెక్స్ 457 పాయింట్ల లాభంతో 26,694 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ట్రేడింగ్ మాత్రం 87 పాయింట్స్ అప్తో 26,781 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. అలాగే నిఫ్టీ మనం చూస్తే నిన్న 145 పాయింట్స్ లాభంతో 8,247 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ 16 పాయింట్ల లాభంతో 8,263 దగ్గర క్లోజ్ అయింది. ప్రస్తుతం సెక్టార్స్ వైజ్ ఒకసారి మనం చూస్తే ఫార్మా డౌన్ ఉంది, ఎనర్జీ అండ్ బ్యాంక్ కొంచెం డౌన్గా ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ ఇవన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఇవాళ మార్కెట్ మూమెంట్ ఎలా ఉంది, మేజర్గా మార్కెట్స్ని ఎఫెక్ట్ చేసే ఈవెంట్స్ ఏంటో డిస్కషన్లో చూద్దాం. అనిల్ గారు, నిన్నటి మార్కెట్స్ మూమెంట్ పై మీ కామెంట్. నిన్న మార్కెట్స్ మంచి రన్అప్ చూసాం. అంటే షార్ట్ కవరింగ్స్ వల్ల మార్కెట్స్ బాగా పెరిగాయని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే మెటల్స్ అండ్ ఆటోమొబైల్ స్టాక్స్, అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్లో రికవరీ వల్ల మార్కెట్స్ బాగా పెరిగాయి. సో అయితే నియర్ టర్మ్లో మార్కెట్స్ మాత్రం కొద్దిగా స్లగిష్గానే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ మన ఫెడ్ రిజర్వ్ సమావేశాలు ఉన్నాయి, అది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. నియర్ టర్మ్లో అయితే మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే లాస్ట్ 1-2 వీక్స్లో మార్కెట్స్ బాగా ఫాలో అయ్యాయి కాబట్టి ఒక రికవరీ కనిపించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నియర్ టర్మ్లో మన పొలిటికల్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా కరెంట్ లైవ్లో ఉన్నటువంటి న్యూస్ కానీ ఫాలో కావాల్సిన అవసరం ఉంది. సో ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ 1-2 క్వార్టర్స్లో, అదేవిధంగా డిమానిటైజేషన్ వల్ల ఏ స్టాక్స్ లాభపడుతున్నాయి అనేవి చూసి అటువంటి స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా చూస్తే మనం ఇంటర్నెట్ రీకాలిబ్రేషన్ న్యూస్ వల్ల మనం గతంలో చెప్పుకున్నాం టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ లాభపడింది. అదేవిధంగా పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ గురించి నిన్న అరుణ్ జైట్లీ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రతి 10,000 జనాభాకు 2 పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ ఫ్రీగా ఇస్తామని, అదేవిధంగా కోట్ల కొద్ది మిషన్స్ కావాలని కూడా ఆయన చెప్పడం చూసాం మనం. సో దీన్ని బట్టి చూస్తే ఆ పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్స్ తయారు చేసే కంపెనీలు నిన్న ముఖ్యంగా చూస్తే హెచ్సిఎల్ ఇన్ఫో కంపెనీ ఉంది, అది దాదాపు 10% పెరిగిందనమాట. అది ఫర్దర్గా కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. 85 లెవెల్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది హెచ్సిఎల్ ఇన్ఫో. అటువంటి స్టాక్స్ అదేవిధంగా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది, మొన్నటి సెషన్లో చెప్పడం జరిగింది, క్విక్ హీల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీ, అది పెరుగుతుందని చెప్పాము. దాదాపు నిన్న 18% పెరిగింది. సో ఇటువంటి న్యూస్లో ఉన్నటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది నియర్ టర్మ్లో. రైట్. అనిల్ గారు, మీరు అన్నట్లు డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ఏవైతే స్వైపింగ్ మిషన్స్ కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఏంటంటే డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్. సో ఈ డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్ రావాలంటే ఖచ్చితంగా స్వైపింగ్ మిషన్స్ కావచ్చు, ఏటీఎంస్ కావచ్చు, లైక్ ఇంటర్నెట్ త్రో జరిగే ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామాలకు కూడా వెళ్ళాలి. సో ఆ రిలేటెడ్ వైజ్ ఉన్నటువంటి స్టాక్స్ ఏంటి, ఇప్పటికే చాలా వరకు పెరిగాయి కదా, వాటి మీద ఫోకస్ చేయడం మంచిది అంటారు ఈ టైంలో? హెచ్సిఎల్ ఇన్ఫో చూస్తే మనం హయ్యర్ లెవెల్ నుంచి అది బాగా ఫాలో అయిందండి. లాస్ట్ మంత్ దాదాపు 39 లెవెల్స్ వరకు వెళ్ళి మళ్ళీ నెమ్మదిగా రికవర్ అయింది. సో నిన్న ఒక బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పొచ్చు. 55 లెవెల్స్ నుంచి 60 లెవెల్స్ వరకు పెరిగింది. ఫర్దర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ చూస్తే 61.75 దగ్గర ఉంది, 1.8% పెరిగింది. నియర్ టర్మ్లో 85 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అరుణ్ ప్రో, ఆర్ఎస్ సాఫ్ట్వేర్ లాంటి సాఫ్ట్వేర్ తయారు చేసే కంపెనీస్ కూడా, అంటే ఈ మన వ్యాలెట్ కంపెనీస్, ఇటువంటి వాటికి సర్వీసెస్ అందించే సాఫ్ట్వేర్లు అందించే కంపెనీస్ ఉన్నాయి కొన్ని, అటువంటివి కూడా లాభపడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రాఫిట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటికి ఇప్పుడు బై చేయడం, ఇప్పుడు ఎంటర్ అవ్వడం మంచిదే అంటారు. అంటే ఈ క్యాష్లెస్ సొసైటీ అనేది ఒక రోజు అయ్యేది కాదు, ఇది లాంగ్ టర్మ్ పడుతుంది అనమాట. సో ఈ లాంగ్ టర్మ్లో ఈ కంపెనీస్ అన్ని గెయిన్ అవుతాయని నా ఉద్దేశం. ఓకే అండి, రైట్. సెక్టార్స్ వైజ్ ఒకసారి మనం చూస్తే నిఫ్టీ ఫార్మా డౌన్లో ఉంది. సో రీజన్ ఏంటో ఒకసారి ఫార్మా స్టాక్స్ చూస్తే మనం ఫార్మా యూఎస్ఎఫ్డిఏ వార్నింగ్స్, నేను సిప్లా చూసాము, అదేవిధంగా డిబీస్ చూసాం. ఇటువంటి వాటికి తరచుగా యూఎస్ఎఫ్డిఏ అప్రూవల్స్ కానీ, యూఎస్ఎఫ్డిఏ వార్నింగ్స్ కానీ మనం చూస్తూ ఉంటాం. యూఎస్ఎఫ్డిఏ అప్రూవల్ వచ్చినప్పుడు ఆ స్టాక్ పెరగడం, యూఎస్ఎఫ్డిఏ వార్నింగ్స్ వచ్చినప్పుడు తగ్గడం చూస్తాం. ఈ మధ్య ఫార్మా స్టాక్స్లో వచ్చినటువంటి కొత్త ఇది అనమాట ఇది. సో ఫార్మా స్టాక్స్ కొద్దిగా వాలటైల్గా మారినాయి. ఇదివరకు ఏం చేసేదంటే ఫార్మా స్టాక్స్ని డిఫెన్సివ్ బెట్స్గా ట్రీట్ చేసేవాళ్ళు. అంటే మార్కెట్స్ ఎప్పుడైతే వాలటాలిటీ ఉందో ఫార్మా స్టాక్స్లో నిధులు అటువైపు మళ్ళీ, ఎందుకంటే అవి కొద్దిగా స్టేబుల్గా ఉంటాయని డిఫెన్సివ్ స్టాక్స్ అని పేరు పెట్టడం జరిగింది వాటికి. సో ఈ మధ్య అవి కూడా వల్నరబుల్గా మారాయి. ముఖ్యంగా యూఎస్ఎఫ్డిఏ వార్నింగ్స్ అనేవి ఎక్కువయ్యాయి అనమాట. దానివల్ల ఫార్మా స్టాక్స్ డిఫెన్సివ్ స్టాక్స్ అన్న ఇది వైదొలిపోయింది అనమాట. సో అవి కూడా వాలటైల్గా మారుతున్నాయి. సో ఫార్మా స్టాక్స్లో మనం ఈ న్యూస్ని ఎక్కువ ఫాలో కావాలి. యూఎస్ఎఫ్డిఏ వార్నింగ్స్ ఏ కంపెనీస్కి వస్తున్నాయి, అప్రూవల్స్ ఏ కంపెనీకి వస్తున్నాయి అనేది చూసి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అయితే ఇటువంటి చిన్న చిన్న న్యూస్కు మనం ఊరికే మనం పోర్ట్ఫోలియోని చర్న్ చేయలేం కాబట్టి లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్స్, అంటే లార్జ్ క్యాప్ ఫార్మా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, అలాగే బ్యాంక్ అండ్ ఎనర్జీ కూడా డౌన్గానే ఉన్నాయి. బ్యాంక్
0.12% డౌన్లో ట్రేడ్ అవుతోంది. సో రీజన్ ఏంటంటారు? ఇవాళంతా ఇలాగే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న చూస్తే బ్యాంకింగ్ స్టాక్స్లో షార్ప్ ర్యాలీ చూసాం అన్నమాట. ఇవాళ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెటల్ స్టాక్స్లో కూడా బాగా ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్లో చూస్తే మనం మెటల్ స్టాక్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ బాగా పెరగటం చూసాం. 1 ఇయర్లో బాగా రిటర్న్స్ ఇచ్చినటువంటి ఇన్వెస్టర్స్కి బాగా రిటర్న్ ఇచ్చినటువంటి సెక్టర్స్ ఆ 2 మాత్రమే. సో ఈ నియర్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది ఆ సెక్టర్స్లో. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ చూద్దాం. వెంకటేశ్వర్లు కార్మంచి నుంచి లైన్లో ఉన్నారు. హలో వెంకటేశ్వర్లు గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఏ స్టాక్ అండి? యాక్సిస్ బ్యాంక్ బై చేయొచ్చండి. నిన్న ఒక స్పాట్ కనిపించింది యాక్సిస్ బ్యాంక్లో, ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే లాంగ్ టర్మ్ వ్యూతో ఉండండి మీరు. షార్ట్ టర్మ్లో మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్లో కొద్దిగా వోల్టాలిటీ ఉంటుంది. ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనేది వాటికి పాజిటివా నెగిటివ్ అనేది షార్ట్ టర్మ్లో కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. సో దానివల్ల షార్ట్ టర్మ్లో కొద్దిగా వోల్టాలిటీ మాత్రం ఉంటుంది బ్యాంకింగ్ సెక్టర్లో. అయితే లాంగ్ టర్మ్ కోసం ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో చూస్తే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో వాళ్ళ లాభాలు బాగున్నాయి. అదేవిధంగా ఎన్పిఎస్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్తో చూస్తే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో తక్కువ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు ప్రైవేట్ సెక్టర్లో. సో మీరు లాంగ్ టర్మ్ వ్యూతో బై చేయొచ్చు. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు తిరుపతి నుంచి. హలో నాట్కో ఫార్మా అండి? నేషనల్ అల్యూమినియం. నేషనల్ అల్యూమినియం ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చండి. అంటే డిక్లైన్స్లో బై చేయడం బెటర్. ఈ మధ్య కొద్దిగా పెరగడం చూసాం మనం. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో యుఎస్ మార్కెట్ ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ రివైవల్ అనేది మనకు కనిపిస్తుంది. యుఎస్ జాబ్ డాటా పాజిటివ్గా ఉంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా కమోడిటీస్ పెరుగుతున్నాయి, నాన్ ఫెరస్ మెటల్స్ కూడా పెరుగుతున్నాయి. సో నాల్కో లాంటి కంపెనీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది నాల్కో లాంటివి. అదేవిధంగా కాపర్ కంపెనీస్ కానీ, అల్యూమినియం కంపెనీస్, మ్యాంగనీస్ తయారు చేసే కంపెనీస్, ఇటువంటి నాన్ ఫెరస్ మెటల్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. నిన్న చూస్తే మనం ఫెరస్ మెటల్స్ బాగా పెరిగాయి, నాన్ ఫెరస్ మెటల్స్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేయడం బెటర్ అని నా ఉద్దేశం. రైట్, ఒక మెయిల్ చూద్దాం. విక్రమ్ గారు పంపించారు. అంబుజా సిమెంట్స్ గురించి, అలాగే కాక్స్ అండ్ కింగ్స్ గురించి 1 ఇయర్ టైం ఫ్రేమ్తో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ని 100 బై చేశారు అట్ 266, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. 3 స్టాక్స్ మంచివేనండి. అంబుజా సిమెంట్స్ మంచి స్టాకే, నిన్న పెరగటం చూసాం కొద్దిగా. సో ఇది లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఐసిఐసిఐ లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ కంపెనీ, సో ఇది కూడా బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం గతంలో ఇందాక చెప్పుకున్నట్టు యాక్సిస్ బ్యాంక్ లాగానే ఇది కూడా లార్జ్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. నియర్ టర్మ్లో కొద్దిగా వోల్టాలిటీ ఉంటుంది. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో బై చేసినట్టయితే ఇటువంటి స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది. రైట్ అండి. అలాగే నిఫ్టీ ఎనర్జీ డౌన్లో ట్రేడ్ అవుతుంది. 0.26% నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో రీజన్ ఏంటంటారు? ఎనర్జీ స్టాక్స్ మనం లాస్ట్ వీక్ కొద్దిగా స్పాట్ కనిపించి ఎనర్జీ స్టాక్స్ అన్ని పెరిగాయి. పవర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా పెరగటం చూసాం. ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. అంతేకాకుండా నిన్న కూడా మార్కెట్స్ స్టీప్గా పెరగటం చూసాం అనమాట. సో ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా నెక్స్ట్ వీక్ ఉండే ఫెడ్ రిజర్వ్ సమావేశాలపైన ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ దృష్టి ఉంటుంది. సో దానివల్ల కూడా కొద్దిగా కాషియస్గా ఉంటారు ఈ వీక్ మొత్తం కూడా, నెక్స్ట్ వీక్ మొత్తం కూడా. సో దానివల్ల మార్కెట్స్ కొద్దిగా సబ్డ్యూడ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ వీకెండ్ కాబట్టి ఇవాళ కూడా ప్రాఫిట్ బుకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల మార్కెట్స్ కొద్దిగా సబ్డ్యూడ్గా ఉండే అవకాశం ఉంది. ఓకే అండి. నెక్స్ట్ శివలింగంప హిందూపూర్ నుంచి లైన్లో ఉన్నారు. హలో మేడం, బజాజ్ ఫైనాన్స్ వర్కౌట్ ఫార్మా అరవిందో ఫార్మా. ఓకే, బై చేయాలనుకుంటున్నారా? బై చేశారా? ఓకే అండి. వాకార్డ్ అంత పాజిటివ్గా కనిపించట్లేదండి. వాకార్డ్ కంటే అరబిందో ఫార్మా బెటర్ స్టాక్. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ కూడా మంచి స్టాక్, మీరు డిక్లైన్స్లో బై చేయొచ్చు. ఈ మధ్య దాదాపు 1200 లెవెల్స్ నుంచి ఫాల్ అయిందనమాట మార్కెట్ ఫాల్తో పాటు. సో 909 దగ్గర ఉంది. మీరు డిక్లైన్స్లో బై చేయొచ్చు. ఒకేసారి కాకుండా 1-2 ప్రైస్ పాయింట్స్లో బై చేయొచ్చు. ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టయితే డిక్లైన్స్లో యాడ్ కూడా చేసుకోవచ్చు. మంచి కంపెనీ ఇది. ఎన్బిఎఫ్సిస్లో బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు బజాజ్ ఫైనాన్స్. సో దీన్ని మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అరబిందో ఫార్మా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ ఇన్ ఫార్మా సెక్టర్ అనమాట. సో దాన్ని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. మహబూబాబాద్ నుంచి నరేష్ గారు లైన్లో ఉన్నారు. హలో మేడం, మాట్లాడండి సార్. ఇది అపోలో టైర్స్ వేదాంత తీసుకున్నాను. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. అపోలో మీరు బై చేయొచ్చు. 195 రూపీస్ దగ్గర ఉంది. సో 243 లెవెల్స్ నుంచి ఇది ఫాల్ కావటం చూసాం. మళ్ళీ 200 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. 200 ఎబో క్లోజ్ అయినట్టయితే మరింత పెరిగే ఛాన్స్ ఉంది అపోలో టైర్స్.
టైర్ కంపెనీస్ పర్స్పెక్టివ్ కూడా బాగుంది. సో వాళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ తగ్గటం వల్ల లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేయగలిగాయి. సో ఫర్దర్ కూడా ఈ టైర్ స్టాక్స్లో మంచి మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది. సో అపోలో టైర్స్ లార్జ్ క్యాప్ టైర్ కంపెనీ, సో దీన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు సూర్యాపేట నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. ఐడిఎఫ్సి బ్యాంక్ అండి. బై చేశారా, చేయాలనుకుంటున్నారండి? బై చేసామండి. ఓకే. ఐడిఎఫ్సి బ్యాంక్ చూస్తే ఇది లార్జ్ క్యాప్, అంటే దీని ఈక్విటీ బేస్ చాలా పెద్దదండి. అయితే ఒక రేంజ్లో మాత్రమే పెరగలుగుతుంది. 83 లెవెల్స్ నుంచి ఇది ఫాలో అయిందనమాట. మళ్ళీ 83 లెవెల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అయితే నియర్ టర్మ్లో బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీటి రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేసి చూడాలి. సో ఇది కొంచెం పెరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మీ పేషెన్స్ని టెస్ట్ చేసే స్టాక్ అనమాట ఇది. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉన్నట్టయితే ఇది పెరగలుగుతుంది. సో ఐడిఎఫ్సిని మీరు హోల్డ్ చేసుకోండి. రైట్. సో నిఫ్టీ గెయినర్స్ చూస్తే ఇన్ఫీ, హిందాల్కో, టాటా మోటార్స్, డివిఆర్, హెచ్సిఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్గా ఉన్నాయి. టాప్ లూజర్స్ విషయానికి వస్తే గ్రాసిమ్ టాప్ లూజర్గా ఉంది. సో ఇన్ఫీ గురించి స్పెషల్లీ చూస్తే 1.89% ప్రాఫిట్తో ట్రేడ్ అవుతుంది. సో ఇన్ఫీ గురించి ఇన్ఫోసిస్ ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ ఉంటుందండి. దాదాపు 2% పెరిగింది, ఇప్పుడు 1004 రూపీస్ దగ్గర ఉంది. సో ఇంట్రాడేలో చూస్తే 118 లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1018 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. కిందికి వస్తే మాత్రం 994 దగ్గర రెసిస్టెన్స్ మన సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం బై చేసుకోవచ్చు. స్పాట్ బాగా కనిపిస్తుంది, వాల్యూమ్స్ కూడా బాగా జంప్ అయ్యాయి, కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది ఈ స్టాక్. సో లాంగ్ టర్మ్ కోసం బెస్ట్ అంటారా ఇన్ఫోసిస్? లాంగ్ టర్మ్ కోసం ఇన్ఫోసిస్ ఆల్వేస్ బెస్ట్. అయితే నియర్ టర్మ్లో అంటే వాళ్ళు లాస్ట్ క్వార్టర్లో ఇచ్చినటువంటి గైడెన్స్ ఏదైతుందో నెక్స్ట్ క్వార్టర్లో కూడా మ్యూటెడ్ గైడెన్స్ ఇచ్చారనమాట. దాన్ని బట్టి చూస్తే కొద్దిగా మనం నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా సబ్డ్యూడ్గా ఉంటుందని అనుకున్నాము. సో అయితే లార్జ్ క్యాప్ కంపెనీ, లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీ కాబట్టి ఇది ఇటువంటి ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ లాంగ్ టర్మ్ కోసం బెస్ట్ స్టాక్స్ అని చెప్పుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ సూర్యప్రకాష్ గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఓకే అండి, నోసిల్ ఈ రెండింటి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది లాంగ్ టర్మ్ కోసం చెప్పండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ మంచి కంపెనీ అండి. ప్రాఫిట్స్ పరంగా కూడా మంచిగా ఉంది. అది టెక్నికల్స్ పరంగా, ఫండమెంటల్స్ పరంగా బాగుందన్నమాట. సో 57 EPS ఉంది, మంచి కంపెనీ. కాకపోతే వాల్యూమ్స్ పెద్దగా లేవు అనమాట. సో వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు, దీంట్లో వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు మీరు గమనించండి, ఈ స్టాక్ పెరగడానికి అవకాశం ఉంటుంది. 820 లెవెల్స్ నుంచి ఫాల్ అయింది. మార్కెట్ ఫాల్ అయినా కూడా ఈ స్టాక్ పెద్దగా ఫాల్ కాలేదు. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఈ స్టాక్ యొక్క ఇది. సో దాన్ని బట్టి చూస్తే మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు, మంచి కంపెనీ. రైట్. వ్యూవర్స్ ఎవరికైనా లైన్ కనెక్ట్ కాలేదు అంటే మీరు మెయిల్ కూడా చేయొచ్చండి. మెయిల్ త్రూ కూడా మేము రిప్లై ఇస్తాము. నెక్స్ట్ అనిల్ గారు, టెక్నికల్ లెవెల్స్ ఒకసారి మనం చూస్తే 8200 మార్క్ని నిఫ్టీ క్రాస్ చేసింది. సో ట్రెండ్ ఎలా ఉందంటారు? ట్రెండ్ చూస్తే నియర్ టర్మ్ ట్రెండ్ కొద్దిగా పాజిటివ్గా మారిందని చెప్పుకోవచ్చు. సో నిఫ్టీ చూస్తే 8320 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సపోర్ట్ లెవెల్స్ చూస్తే 8246 దగ్గర ఒక సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా సెన్సెక్స్ చూస్తే 26971 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే లోవర్ సైడ్కి వస్తే 26218 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ కుమార్ గారు చెన్నై నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో కుమార్ గారు, చెప్పండి. జేపీ ఇన్ఫ్రా 1000 షార్ట్స్ ఒక 3-4 ఇయర్స్ ముందు పర్చేస్ చేశాను. ఏ స్టాక్ అండి? జేపీ ఇన్ఫ్రా. జయప్రకాష్ ఇన్ఫ్రా అండి? అవునండి. జైపీ ఇన్ఫ్రాటెక్ ఎంతలో బై చేశారండి? అరౌండ్ 45, అంటే 3 ఇయర్స్ ముందు అయింది. 45, ప్రస్తుతం 7 రూపీస్ ఉంది, అదే కదా మీరు అడిగేది? అవునండి, అదే. జైపీ ఇన్ఫ్రాటెక్ చూస్తే ఇది ఫండమెంటల్స్ పరంగా, టెక్నికల్స్ పరంగా చాలా వీక్గా కనిపిస్తుందండి. మీరు ర్యాలీస్లో ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి, ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి సెక్టర్స్లో బై చేయడం బెటర్ అండి. వీళ్ళకి డెట్ బర్డెన్ బాగా ఉంది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా పెర్ఫార్మెన్స్ అంత బాగా లేదు. సో దీని నుంచి ఎగ్జిట్ కావడం బెటర్ అని నా అభిప్రాయం అండి. లైవ్ నెక్స్ట్ కాల్లో చూద్దాం. రమణ గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ స్టాక్స్ అండి, ఏ స్టాక్ బై చేద్దాం అనుకుంటున్నారు మీరు? సమృద్ధి రియల్ ఎస్టేట్ అండి. మేము సమృద్ధి రియల్ ఎస్టేట్ అయితే అంటే స్టాక్స్ ఏమైనా బై చేద్దాం అనుకుంటున్నారా రియల్ ఎస్టేట్ రంగంలో? అంటే యాక్చువల్గా అయితే మేము మార్కెటింగ్ సార్, అంటే ఇప్పుడు స్లోగా ఉంది మార్కెటింగ్. ఓకే, జీరో బిజినెస్. ఓకే, అంటే రానున్న రోజులు ఎలా ఉంటుంది ఏంటది? అంటే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఆ రంగంపై బాగా కనపడుతుంది. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరిగే రంగం కాబట్టి ఆ రంగంపై నియర్ టర్మ్లో ఎఫెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే క్యాష్లెస్ సొసైటీ వైపు గవర్నమెంట్ ఎక్కువగా పుష్ చేస్తుంది.
సో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ వైపు మీరు కూడా మళ్ళినట్టయితే ఆ రంగంలో కొద్దిగా ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అన్ఆర్గనైజ్డ్ ఎక్కువగా ఉందన్నమాట ఆ రంగంలో. సో అది ఆర్గనైజ్డ్గా మారబోతుంది. అలా మారితే రియల్ ఎస్టేట్ రంగం నియర్ టర్మ్లో కొద్దిగా వీక్నెస్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో ఆర్గనైజ్డ్గా మారుతుంది కాబట్టి ఒక ఇండస్ట్రీ టైప్గా మారుతుంది. సో దానివల్ల చాలామందికి ఉపాధి పెరుగుతుంది. అదేవిధంగా ఆ సెక్టర్లో కూడా ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు. రైట్. నెక్స్ట్ జగదీష్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. ఇది నేను మోర్ఫిన్ ల్యాబొరేటరీస్ కొన్నాను మేడం. సార్తో సజెషన్ అడుగుదాం. మోర్ఫిన్ అండి? మోర్ఫిన్ ల్యాబొరేటరీ. ఓకే. మోర్ఫిన్ ల్యాబొరేటరీ చూస్తే ప్రస్తుతానికి అంత వీక్గా కనిపిస్తుందండి. వీళ్ళు లాస్ట్ మార్కెట్స్ బాగా ఉన్నప్పుడు అంటే ఒక 2 months క్రితం మాత్రం ఈ స్టాక్లో కొద్దిగా పెర్ఫార్మెన్స్ కనిపించింది. 41 వరకు వెళ్ళింది. ఆ తర్వాత మార్కెట్స్తో పాటు బాగా ఫాలో అయిందనమాట. సో స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీ ఇది. ప్రాఫిట్స్ అంతగా లేవు అనమాట. అంటే ఫండమెంటల్స్ పరంగా స్ట్రాంగ్గా లేదు. అదేవిధంగా టెక్నికల్గా కూడా వీక్గా ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ అండి. మోర్ఫిన్ ల్యాబ్ కంటే కూడా లార్జ్ క్యాప్ ఫార్మా కంపెనీస్ బాగా ఉన్నాయి. చాలా కంపెనీస్ ఉన్నాయి. సో అటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. నెక్స్ట్ ప్రభాకర్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. హలో, హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్కారం. లిక్విడ్ ఫండ్ గా మేడండి. నాకు మ్యూచువల్ ఫండ్ లో కూడా లిక్విడ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటాను నేను. ఓకే. ఏదైనా ఒక పేరు చూసిస్తాను, 1-2. లిక్విడ్ ఫండ్స్లో అంటే మనం అన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్లో కూడా లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయండి. ఐసిఐసిలో ఉన్నాయి, హెచ్డిఎఫ్సిలో ఉన్నాయి, అదేవిధంగా ఎస్బీఐలో కూడా ఉన్నాయి. మీరు వాళ్ళని అప్రోచ్ అయినట్టయితే ఆ ఫండ్స్ వివరాలు చెప్పే అవకాశం ఉంటుంది. అయితే మార్కెట్స్ కొద్దిగా టర్బులెంట్గా ఉన్నప్పుడు ఈ లిక్విడ్ ఫండ్స్ అనేవి కొద్దిగా స్ట్రెంత్ చూపించే అవకాశం ఉంటుంది. ఒకేసారి మీరు మొత్తం అమౌంట్ కూడా లిక్విడ్ ఫండ్స్లోనే కాకుండా మార్కెట్స్ ఇప్పుడు బాగా బీట్ అండ్ డౌన్ అయ్యాయి కాబట్టి మళ్ళీ ఈక్విటీస్ కూడా పుంజుకునే అవకాశం ఉంటుంది. లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్లో కూడా పెట్టడం బెటర్ అని నా ఉద్దేశం అండి. రైట్. ప్రస్తుతం మార్కెట్స్ నిఫ్టీ 1 point అప్తో ట్రేడ్ అవుతుంది. సో మార్నింగ్ ఉన్న ప్రాఫిట్స్ స్లోగా తగ్గుతున్నాయి. సో అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి, ఒక ఎఫ్ఎంసీజీ, ఐటీ తప్ప. ఎన్ఎస్సి అడ్వాన్సెస్ 781, ఎన్ఎస్సి డిక్లైన్స్ 531, అన్చేంజ్డ్ 63 వరకు ఉన్నాయి. సో ఇవాళ మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి? మార్కెట్ మూవ్మెంట్ మీ కామెంట్. మార్కెట్స్ని చూస్తే ముఖ్యంగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో అది కూడా మార్కెట్ పైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్స్ ఎలా ఓపెన్ అవుతాయి అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. యూరోపియన్ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్ల పైన ఉంటుంది. అదేవిధంగా డొమెస్టిక్ న్యూస్ ఫ్లోను కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సో డిమానిటైజేషన్ ఎఫెక్ట్, అదేవిధంగా నెక్స్ట్ వీక్ జరిగేటువంటి మన ఫెడ్ రిజర్వ్ సమావేశాలు, ఇవన్నీ కూడా మార్కెట్లపై నియర్ టర్మ్లో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. 1-2 quarters వరకు మార్కెట్స్లో కొద్దిగా వాలటాలిటీ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నిన్న మార్కెట్స్ బాగా పెరిగాయి కాబట్టి ఇవాళ మనం ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాం. అయితే సెక్టార్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూమెంటం ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంటుంది. న్యూస్లో ఉన్నటువంటి స్టాక్స్ను బై చేయటం, అదేవిధంగా ట్రేడింగ్ చేసేవాళ్ళు అయితే న్యూస్లో ఉన్నటువంటి స్టాక్స్ని బై చేయాలి. అదేవిధంగా టెక్నికల్స్ పరంగా చూసుకుంటే మనం బాగా వాల్యూమ్స్ జంప్ అయినటువంటి స్టాక్స్లో ట్రేడింగ్ చేయడం బెటర్. అదేవిధంగా ఫండమెంటల్స్ పరంగా చూసుకుంటే న్యూస్లో ఉండి ఫండమెంటల్స్ బాగా ఉన్నటువంటి స్టాక్స్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. ఓకే అండి. రైట్. నెక్స్ట్ టాప్ లూజర్స్ ఒకసారి మనం చూస్తే హెచ్డిఎఫ్సి, గ్రాసిమ్, కోల్ ఇండియా, బీపీసీఎల్, బజాజ్ ఆటో ఉన్నాయి. సో వీటి మూమెంట్పై మీ కామెంట్. బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ మనం గతంలో చెప్పుకున్నట్టు ఈ సంవత్సరం బాగా పెర్ఫామ్ చేస్తున్నటువంటి స్టాక్స్లో బీపీసీఎల్ ఒకటండి. సో ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, అదేవిధంగా మెటల్ స్టాక్స్ ఈ సంవత్సరం మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో ఫర్దర్గా కూడా అంటే 1-2 quarters వరకు కూడా వాటి పెర్ఫార్మెన్స్ బాగానే ఉండే అవకాశం ఉంది. హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ఎవ్రీ డిక్లైన్స్లో బై చేయొచ్చు. రైట్ అండి. ఇవాళ స్టాక్ సజెషన్స్. స్టాక్స్ విషయానికి వస్తే జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ 75 రూపీస్ దగ్గర ఉంది, దాదాపు 3% పెరిగింది. ఇది 85 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా హిండాల్కో కూడా పాజిటివ్గా ఉంది, 185 రూపీస్ దగ్గర ఉంది, 1.5% పెరిగింది. ఇది 195 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. హెచ్సిఎల్ ఒకటి బాగుంది. హెచ్సిఎల్ 803 రూపీస్ దగ్గర ఉంది, 1.13% పెరిగింది. ఇది 885 లెవెల్స్ టెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా బి గ్రూప్ స్టాక్స్లో ఎంసీఎక్స్ ఒకటి ఉంది, మల్టీ కమోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్, 1332 రూపీస్ దగ్గర ఉంది. ఇది 2.5% పెరిగింది. ఇది ఇంట్రాడేలో 1345 లెవెల్స్ని టచ్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా బామర్ లారీ మనం లాస్ట్ వీక్ సజెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 950 లెవెల్స్లో మనం సజెస్ట్ చేసాం. ఇప్పుడు 1095 లెవెల్స్లో ఉంది, 1.6% పెరిగింది. బామర్ లారీ పిఎస్యు కంపెనీ, ఇది మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి కంపెనీ అనమాట. ఇది 1200 రూపీస్ని వరకు టచ్ అయ్యే అవకాశం ఉంటుంది నియర్ టర్మ్లో. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ చూద్దాం. వెంకటరమణ గారు లైన్లో ఉన్నారు. హలో, హలో నమస్తే అండి, చెప్పండి. వింటా అండి.
ఓకే. ఇంతలో యా, విమ్టా ల్యాబ్ నిన్న ఒక మంచి స్పాట్ కనిపించిందండి ఈ స్టాక్లో. నిన్న పెరగటం చూసాం మనం. ఇవాళ కొద్దిగా స్లగ్గిష్గా ఉంది, 1 or 2 రూపీస్ దగ్గర ఉంది. ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్ అండి ఇది. 2 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి స్టాక్, 2.9 EPS ఉంది. నియర్ టర్మ్లో పెరగడానికి అవకాశం ఉంటుంది, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. రైట్. గోల్డ్ అండ్ సిల్వర్ పై మీ కామెంట్. గోల్డ్ డౌన్లోనే ఉంది, అలాగే సిల్వర్ కూడా డౌన్లోనే ట్రేడ్ అవుతుంది. ప్రీషియస్ మెటల్స్లో కొద్దిగా మనం చెప్పుకున్నాం, రేంజ్ బౌండ్ మూమెంట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ స్ట్రెంథెన్ కావటం, అదేవిధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ కూడా వీక్ కావటం, 1200 బిలోకి రావటం అవున్స్ గోల్డ్, అది కూడా గోల్డ్ కొద్దిగా వీక్ కావడానికి ఎక్కువగా ఛాన్స్ కనిపిస్తుంది. అయితే నియర్ టర్మ్లో మాత్రం గోల్డ్ వీక్ ట్రెండే ఎక్కువగా ఉంది. రైట్. సో ఇంట్రెస్టింగ్ సెక్టార్స్ పై మీ వాయిస్, అంటే ఏ సెక్టార్స్లో ట్రేడింగ్కి అనుకూలంగా ఉంది? మెటల్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫర్దర్ కూడా పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ స్టాక్స్లో ఇవాళ కొద్దిగా మూమెంట్ ఎక్కువగా ఉంది, వాటిలో ట్రేడింగ్ చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇన్ఫోసిస్, అదేవిధంగా HCL టెక్ లాంటి కంపెనీస్ లాపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా అరుణ్ ప్రో, RS సాఫ్ట్వేర్, న్యూక్లియస్ మనం గతంలో చెప్పడం జరిగింది. ఈ 3 స్టాక్స్ ఇవాళ కూడా పెరిగాయి. సో న్యూక్లియస్ సాఫ్ట్వేర్ 300 లెవెల్స్లో ఉంది, 3.9% పెరిగింది. ఫర్దర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా HCL ఇన్ఫో కూడా నిన్న ఒక న్యూస్ పెరగడం చూసాం, దాదాపు 10%. దాంట్లో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 60 లెవెల్స్లో ఉంది ప్రస్తుతం, 85 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది HCL ఇన్ఫో. రూపీ వాల్యూ చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? 67.36 దగ్గర ఉంది, 27 పైసా నిన్న అప్ అయింది. డాలర్ కొద్దిగా వీక్ కావడం వల్ల రూపీ మనం స్ట్రెంత్ కావడం చూసాము. రూపీ కూడా అదే లెవెల్లో ఒక రేంజ్ బౌండ్ మూమెంట్ ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది. ఓకే అండి. నెక్స్ట్ శివలింగప్ప హిందూపూర్ నుంచి లైన్లో ఉన్నారు. హలో మేడం, బిఆర్ఎల్ లాజిస్టిక్స్ 280లో తీసుకున్నాం మేడం. ఓకే అండి. గతి ఉంది మేడం. ఓకే. విఆర్ఎల్ లాజిస్టిక్స్ అండి. అవును మేడం. విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీ, గతి కూడా ఫండమెంటల్స్ పరంగా మంచి కంపెనీ. ఈ రెండింటి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తోనైతే హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్లో కొద్దిగా రేంజ్ బౌండ్ మూమెంట్ కొనసాగే అవకాశం ఉంటుంది. వాల్యూమ్స్ కూడా తక్కువగా ఉన్నాయి విఆర్ఎల్ లాజిస్టిక్స్లో. వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు ఈ స్టాక్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉంది, లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. 11 EPS ఉందన్నమాట, 10 రూపీస్ ఫేస్ వాల్యూ కంపెనీ. మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. రైట్. అయితే ప్రస్తుతం ఏషియన్ పెయింట్స్ 1.13 అప్తో ట్రేడ్ అవుతోంది. సో ఏషియన్ పెయింట్స్ గురించి మీ కామెంట్. ఇవాళ ట్రేడింగ్కి ఇది మంచి స్టాకేనా? ఏషియన్ పెయింట్స్ అనేది హయ్యర్ లెవెల్స్ నుంచి దాదాపు 20% ఫాల్ అయిందండి. సో ఈ లెవెల్స్ని మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఏషియన్ పెయింట్స్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ నియర్ టర్మ్లో కూడా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే మనం పెయింట్స్ అండ్ కెమికల్స్ సెక్టర్ ఈ సంవత్సరం మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. ఆ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ అన్ని పెరగడం చూసాం. అయితే లార్జ్ క్యాప్స్ ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ లాంటివి ఇలా హయ్యర్ లెవెల్ నుంచి ఫాల్ అయ్యాయి. ఈ లెవెల్స్లో అక్యుములేట్ చేసుకోవచ్చు. నియర్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఫైనల్లీ టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ DVR నిన్న కూడా ప్రాఫిట్లోనే ట్రేడ్ అయ్యాయి, ఇవాళ కూడా ప్రాఫిట్తోనే ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్ కొత్త వెహికల్స్ని లాంచ్ చేస్తుంది. అదేవిధంగా హెక్సా అని కొత్త వెహికల్ SUVని లాంచ్ చేయబోతుంది అనమాట. ఆ న్యూస్ కూడా మనం చూసాం. అదేవిధంగా నిన్న కూడా ఒక న్యూస్ చూసాం, జాగ్వార్ అండ్ ల్యాండ్ డ్రైవర్ సేల్స్ పెరిగాయని, హైయెస్ట్ లెవెల్స్ అంటే గతంలో కంటే పెర్ఫార్మెన్స్ హైయెస్ట్ లెవెల్లో ఉందని కూడా న్యూస్ వచ్చాయి. సో జాగ్వార్ అండ్ ల్యాండ్ డ్రైవర్ అనేది టాటా మోటార్స్ని డ్రైవ్ చేసే మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే టాటా మోటార్స్ లాంగ్ టర్మ్లో ఇంకా బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే అండి. ఇవాళ డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఉన్నాయా? ఐ డోంట్ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ బిజినెస్ లైవ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.